హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి 4 ఇయర్స్ సిరీస్లో 10th లెక్చర్. ఏంటి ఇప్పటి వరకు మనం ప్రీవియస్ 8-9 వీడియోస్లో చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ C2 C+2Lలో ఉంటే ఎలా చేయాలో చూసాము. సింగిల్ ఫంక్షన్, ఓకే, నాట్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇక్కడ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే ఏం లేదండి, ఈ C2 C+2L అనేది 2 ఇంటర్వెల్స్గా డివైడ్ అవుతుంది. 2 ఫంక్షన్స్ అండ్ 2 ఇంటర్వెల్స్. ఏంటంటే ద 4 ఇయర్ సిరీస్ ఆఫ్ ద డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ద ఇంటర్వెల్ is C2 C+2π. C2 C+2L ఇదే అండి ఇంటర్వెల్, బట్ ఇదొక ఇంటర్వెల్గా డివైడ్ అవుతుంది. ఇదొక ఫంక్షన్ అండ్ ఇదొక ఫంక్షన్గా డివైడ్ అయినప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నేను ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈజ్ నో చేంజ్. ద ఫార్ములా దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు యాడ్ 2 function values in the place of f of x. Okay, that's it. I'll explain one by one. Watch the video till the end. Okay, now I'll give one problem for this concept. చూడండి అమ్మా, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఫర్ ద ప్రాబ్లం ఫైండ్ ద 4 year series ఆఫ్ f of x is equal to this. ఎప్పుడైనా మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే ఇది C2 C+2L ఎలా ఉంది, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్వెల్, అందులో కంటిన్యూసా డిస్కంటిన్యూసా. ఓన్లీ 1 ఫంక్షన్ ఉంటే కంటిన్యూస్ అండ్ 2 స్ప్లిట్ చేసిస్తే డిస్కంటిన్యూస్. ఇందులో కూడా మనకి ఆడ్ ఈవెన్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. ఇదేంటంటే ఇది జనరల్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్లో 4 year సిరీస్ ఫార్ములా మనకి కావాలి. ఇక్కడ ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ప్రిన్సిపల్ ద గివెన్ 4 year సిరీస్. 4 year సిరీస్ ఏముంటుందో చెప్పండి దీనికి. 4 year సిరీస్ f of x is equal to మనకి తెలుసు a0/2 summation n is equal to 1 to infinite an cos n pi x by l. అవునా? bn sin n pi x upon l. ఇక్కడ a0 ఏంటి, an ఏంటి, bn ఏంటి ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మేడం ఇదేంటి అని అంటారు. ఇదేంటంటే C అంటే 0, C+2L అంటే 2. ద లిమిట్స్ ఇట్ షుడ్ బి ఏమంటున్నాను, 0 to 2. కానీ 2 ఫంక్షన్స్గా స్ప్లిట్ చేశారు. 0 to 1 ఒకటి అండ్ 1 to 2 ఒకటి, అంతే. ఇక్కడ ఫంక్షన్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఫంక్షన్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. అంటే దిస్ ప్లస్ దిస్ తీసుకుంటే యూ విల్ గెట్ ద టోటల్ ఫంక్షన్ విత్ దట్ ఇంటర్వెల్. ఓకే, క్లియర్ మా? నేను అదే చేస్తాను. ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే a0. ఫస్ట్ కన్సిడర్ వాట్ ఈజ్ అవర్ a0 బేటా, 1/L ఇంటిగ్రల్. రైట్ ద a0 ప్రిన్సిపల్ C2 C+2L f of x dx. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనకి ఫంక్షన్ వాల్యూ ఏంటి, ఎల్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి ప్రతి స్టెప్లో. ఓకే, ప్రతిసారి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్ వాల్యూ ఏంటిది నాకు ఇక్కడ చెప్పండి. ఫంక్షన్స్ బోత్. మరి ఎలా రాస్తారు మేడం C2 C+2L అంటే? ఇక్కడ C అంటే నాకు 0, C+2L అంటే ఏంటి 2. C+2L, C అంటే 0 నాన్న, 0. C+2L అంటే ఎంత అంటున్నాను, 2 అంటున్నాను. C 0 కాబట్టి 0 + 2L = 2. అంటే L is equal to ఎంత వస్తుంది నాకు, 2 1s 2 2s అంటే L is equal to 1 వస్తుంది. అంటే L = 1 నాకు అవసరం ఉంది ఈ వాల్యూ. దీన్ని ఎట్లా కనుక్కుంటున్నానంటే చూడండి, ఈ ఇంటర్వెల్ని 2 ఇంటర్వెల్ బై పార్ట్స్ తీసుకుంటున్నాను. ఇంటర్వెల్ 1/L అంటే 1/1. C2 C+2L అంటే C అంటే ఎంతది, C అంటే ఏంటో చెప్పండి, 0 to 2. C అంటే 0. C+2L, C+2L అంటే ఎంత, 2. డోంట్ కన్సిడర్ L, C+2L తీసుకొని f of x dx. ఇందాక నేను మీకు చెప్పాను కదా 0 to 2 ఉంది, మధ్యలో 1 ఉంది కాబట్టి 0 to 1 ఒక ఇంటర్వెల్, 1 to 2 ఒక ఇంటర్వెల్. అంటే దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాను, 1/1 1 కదా. ఒక ఇంటర్వెల్ ఏంటిది 0 to ఏంటిది 0 to 1 f of x dx. ఇంకొక ఇంటర్వెల్ ఏంటిది ఇంటిగ్రల్ 1 to 2 f of x dx. అంటే ఇండైరెక్ట్గా మనకు ఫైనల్గా 0 to 2 వస్తుంది. ఓకే, అంతేనండి, దెర్ ఈజ్ నో చేంజ్. 0 to 1 ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏంటిది నాకు, 0 to 1. x లైస్ ఇన్ బిట్వీన్ 0 to 1. వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ, πx.
pi x dx. If x lies in between 1 to 2, what is the function value? 0. 0 dx. ఇది ఎంత వస్తుంది నాకు? ఇది 0 అయిపోతుంది ఈ టర్మ్. ఇక్కడ పై అంటే కాన్స్టెంట్. x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x²/2 పై ఇంటూ ద లిమిట్స్ ఈజ్ 0 to 1. నేను లిమిట్స్ అప్లై చేస్తే 1 అప్లై చేస్తాను x ప్లేస్లో. పై ఇంటూ 1² అంటే 1. ఓకే, 1/2. తర్వాత మైనస్ ఆఫ్ x ప్లస్లో 0 పెడితే టర్మ్ 0 అవుతుంది. అంటే నాకు a0 వాల్యూ ఎంత వచ్చింది? దేర్ఫోర్ a0 ఈజ్ ఈక్వల్ టు π/2. వాట్ ఈజ్ అవర్ a0? a0 ఈజ్ π/2. లైక్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ an bn ఆల్సో. a0 వచ్చింది. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్. an కనుక్కుందాము. ఓకే, ఏఎన్కి ప్రిన్సిపల్ ఏంటి మనకి ఇక్కడ? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/L C/2C+2L. ఎప్పుడైనా ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదండి, అన్ని వీడియోలు చూసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏది ఎప్పుడు చేయాలి అని. ఓకే, లాస్ట్ మినిట్ చూసే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అవుతుంది, నేనేం చేయలేను. ఏంటి చెప్పండి ఫార్ములా? f(x) ఇంటూ cos n pi x/L dx. అవునా? ఇక్కడ L అంటే ఎంత? 1. L అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1/1 1 అవుతుంది. C అంటే ఎంత నాన్న? 0. C+2L అంటే 2. f(x) ఇంటూ cos n pi x వస్తుంది. ఎందుకని? L అంటే 1 కాబట్టి. n pi x dx. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం ఇంటర్వెల్ని, తర్వాత ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకటి 0 to 1 f(x) cos n pi x dx అని రాయండి. తర్వాత ఇంకొకటి ఏంటిది ఇంటర్వెల్? 1 to 2 f(x) cos n pi x dx. ఈ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ 0 to 2. ఓకే, ఇప్పుడు నేను 1/1 సబ్స్టిట్యూట్ చేస్తాను వాల్యూ. ఓకే, f(x) అంటే ఎంత నాన్న చెప్పండి? 0 to 1 తీసుకుంటే f(x) పై మైనస్ సారీ 0 to 1 తీసుకున్నట్టు f(x) అనేది πx. f(x) అనేది πx. ఇది cos n pi x యాజ్ ఇట్ ఈస్. మరి 1 to 2 తీసుకున్నప్పుడు f(x) వాల్యూ ఎంత? 0. 1 to 2 తీసుకున్నప్పుడు f(x) 0 ఇంటూ cos n pi x dx. అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఓకే, దీనికి నాకేం వాల్యూ వస్తుందో చెప్పండి మీరు? ఇది ఎలా ఉంది? ఇది 0 అవుతుంది బెట. 0 ఇంటూ సంథింగ్. ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. పై అనేది కాన్స్టెంట్ అనుకుంటే ఎక్స్ అనేది ఆల్జిబ్రాయిక్ ఈజ్ ద ఫస్ట్. నేను ఆల్రెడీ మనకి దీని ముందు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, కావాలంటే చూసుకోండి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ యువి ఏమని చెప్తాను? ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ derivative of first, integral of second, total dx. Is it clear? కనిపిస్తుందా అందరికీ? ఇది ఆల్రెడీ ముందు క్లాస్లో కూడా చెప్పానమ్మా, అది ఇక్కడ అప్లై చేస్తాను. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇక్కడ పై అనేది కాన్స్టెంట్. ఏంటిది అది? ఫస్ట్ ఫంక్షన్ పై ఎక్స్ అనుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే కాస్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? sin n pi x by n pi. Why? Because sin nx is cos nx, cos nx is sin nx by n. x కోఎఫిషియంట్ డినామినేటర్లో వస్తుంది, అదే ఫార్ములా. ఇది 0 కదా. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్. అంటే ఎక్స్ డెరివేటివ్ ఎంత వస్తుంది నాకు? పై కామన్ తీస్తే హోల్ కామన్ తీయండి, లేదు అని అంటే అక్కడ రాయండి. లేదు టోటల్ కామన్ తీస్తాను. పైని కాన్స్టెంట్, ఎక్స్కి ఒక్కదానికి రాస్తున్నాను. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. కాస్ ఎన్ ఎక్స్ది ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, దట్ ఈస్ sin n pi x by n pi. ఓకే, ఇంకొకసారి ఇక్కడ dx వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే పై ఆఫ్
ఇది x ఇంటూ లిమిట్స్ 0 to 2 సారీ లిమిట్స్ 0 to 1 ఓన్లీ 0 to 2 టర్మ్ 0 కదా 0 to 1 ఓన్లీ ఇక్కడ ఇది 0 వానిష్ అయిపోయింది ఓకే సైన్ n పై x బై n పై మళ్ళీ సైన్కి ఇంటిగ్రేషన్ చేస్తాను సైన్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ n పై x బై n పై వస్తుంది ఒక n పై ఆల్రెడీ ఉంది కాబట్టి n స్క్వేర్ పై స్క్వేర్ అవుతుంది లిమిట్స్ ఇట్ షుడ్ బి 0 to 1 బెటా ఓకే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ n పై ఈజ్ 0 అవునా మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే కనిపిస్తుందా కింద రాద్దామా చూడండి ఓకే ఇంకొక స్టెప్ రాయొచ్చు మనం ఇక్కడే రాసేద్దాము 0 to 1 కదా ఇది వానిష్ అయిపోతుంది ఏం మిగులుతుంది పై ఇంటూ ఓన్లీ ఈ టర్మ్ ఉంటుంది కాస్ n పై x బై n స్క్వేర్ పై స్క్వేర్ లిమిట్స్ ఇట్ షుడ్ బి 0 to 1 దీన్ని సింప్లిఫై చేస్తే అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను అప్పర్ లిమిట్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది ఇది 1 కదా కాస్ n పై వస్తుంది కాస్ n పై బై n స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ కాస్ ఆఫ్ n పై 0 కాస్ 0 అంటే ఎంత అవుతుంది 1 వస్తుంది ఎంత వస్తుంది 1 బై n స్క్వేర్ పై స్క్వేర్ ఓకే ఇజ్ ఇట్ క్లియర్ 1 బై n స్క్వేర్ పై స్క్వేర్ అది మైనస్ అండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే మైనస్ ఆఫ్ నెగిటివ్ వచ్చింది సైన్కి మళ్ళీ పాజిటివ్ వచ్చింది ఓకే 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 నెగిటివ్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ కదా కరెక్టే ఇజ్ ఇట్ క్లియర్ ఇప్పుడు నేను దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏమవుతుంది పై cos n pi is minus 1 to the power of n. Cos 2n pi is 1. Cos n pi is minus 1 to the power of n. అప్పుడు అది minus 1 to the power of n by n square pi square. ఇది 1 by n square pi square. ఇప్పుడు 1 by n square pi square కామన్ తీసాను అనుకోండి పై బై n square pi square కామన్ తీస్తే ఇది minus 1 to the power of n minus 1 ఇదేంటి దిస్ ఈజ్ మై an ఓకే an వచ్చిన తర్వాత ఇలా వచ్చినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఇఫ్ యూ టేక్ n ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ హ్యాపెన్ ఇది -1 అవుతుంది అంటే -2 అవుతుంది -2 బై సంథింగ్ వస్తుంది n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నా అనుకోండి అప్పుడు ఇది +1 అవుతుంది +1 -1 0 n ఈక్వల్ టు 3 తీసుకుంటే వాల్యూ వస్తుంది n ఈక్వల్ టు 4 తీసుకుంటే +1 అవుతుంది +1 -1 0 అంటే మీకు ఏమర్థమైంది ఈవెన్ వాల్యూస్కి ఫంక్షన్ an 0 అవుతుంది ఏమంటాను an ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు an అనేది 0 n ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎప్పుడు ఇది n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడు n ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడు మరి ఏమొస్తుంది చెప్పండి ఆడ్ అయినప్పుడు ఏమొస్తుంది n ఈక్వల్ టు 1 తీసుకున్నా అనుకోండి ఆడ్ అయినప్పుడు -2 n ఈక్వల్ టు 1 తీసుకున్నా -2 వస్తుంది 3 తీసుకున్నా -2 3 తీసుకున్నా -2 వస్తుంది అంటే ఫైనల్గా ఈవెన్ ఆడ్ టర్మ్స్కి ఏమొస్తుంది -2 పై క్యాన్సిల్ చేసేస్తాను -2 బై n స్క్వేర్ పై ఓకే వెన్ ఇట్ ఈస్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఇది గుర్తుపెట్టుకోండి an వచ్చేసింది ఫైనల్గా మన సబ్స్టిట్యూషన్లో మనం ఏంటంటే ఇది తీసుకోము ఓన్లీ ఈ వాల్యూ కన్సిడర్ చేస్తాము ఓకేనా జస్ట్ నోట్ డౌన్ నౌ అగైన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ bn చూడండి అమ్మా ఇప్పుడు bnకి ఫార్ములా ఏంటిది bn ఈజ్ ఈక్వల్ టు 1/l ఇంటిగ్రల్ c to c plus 2l f of x ఇంటూ sin n pi x బై l dx అవునా ఇది డిస్కంటిన్యూస్ కాబట్టి దీన్ని మనం ఏం రాస్తాము ఏ విధంగా రాయాలండి bn కనుక్కునేటప్పుడు bn ఈజ్ ఈక్వల్ టు 1/1 0 to 2 f of x ఇంటూ
sin n pi x by l dx. బట్ l అంటే నీకు 1 కదా, అంటే దీన్ని మనము bn అంటే ఏంటిది 0 to 2 f of x sin n pi x. కానీ ఇక్కడ f of xని మనము 2 ఇంటర్వెల్స్ 2 సబ్ ఇంటర్వెల్స్గా తీసుకుంటాం. కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తాం ఫైనల్గా bn ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటర్వెల్ 0 to 1 ఉన్నప్పుడు ఇది వాల్యూ ఫంక్షన్ వాల్యూ f of x sin n pi x dx. ఇంకొక ఇంటర్వెల్ సబ్ ఇంటర్వెల్ 1 to 2 f of x sin n pi x dx. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఫంక్షన్ f of x ఎంత అవుతుంది pi x అవుతుంది, అది తీసుకోండి 0 to 1 pi x sin n pi x dx. మరి ఇంటర్వెల్ అంటే x అనేది 1 to 2 మధ్యలో ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ ఇట్ షుడ్ బి 0. కాబట్టి 0 ఇంటూ sin n pi x dx అంటే టోటల్గా మనకి ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. ఎందుకని 0 ఇంటూ సంథింగ్. ఇక్కడ ఏముంటుంది ఓన్లీ ఇది ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ యూవి ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాను. చాలా దాంట్లో క్లియర్గా చెప్పాను, కొంచెం ఫాస్ట్గా రాద్దాం. పై అంటే కాన్స్టెంట్ నాన్న, ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ మైనస్, లేదంటే డైరెక్ట్ రాయన్న ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ అంటే ఏమవుతుంది మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఎంత వస్తుంది నాకు మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై. ఓకే, మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై, ఇంకొక డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా చేస్తే నాకు ఎంత వస్తుంది లిమిట్స్ 0 to 1 ఇంకా చేశాను అనుకోండి పై, ఇది మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకొక ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ ఎన్ పై ఎక్స్ బై ఇంకొక ఎన్ పై అంటే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అవుతుంది. లిమిట్స్ 0 to 1. ఇక్కడ మనకి సైన్ ఎన్ పై అంటే ఇది 0 కాబట్టి ఈ టర్మ్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కనిపిస్తుందా, అవసరం లేదు. ఓన్లీ మనం ఈ ఒక్క టర్మ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఏంటిది అది పై ఇంటూ మైనస్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై, లిమిట్స్ 0 to 1. ఓకే, లిమిట్స్ అనేవి 0 to 1. నేను అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఇది 1 అవుతుంది, ఇది కాస్ ఎన్ పై అవుతుంది. ఏమవుతుంది పై ఇంటూ మైనస్ 1 కాస్ ఎన్ పై బై ఎన్ పై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 0 ఇంటూ దిస్, బికాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ 0 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ పై కామన్ తీసాను. ఓకే, పై బై ఎన్ పై కామన్ తీసాను. కాస్ ఎన్ పై అంటే మైనస్ 1 to the power of n, బట్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే మైనస్ 1 పవర్ 1 మైనస్ 1 పవర్ n, లేదంటే ఇంకొక స్టెప్ రాయండి, ఇంకొక మైనస్ ఉంది కదా ఇలా రాయండి. ఈ పై క్యాన్సల్ 1 by n అంటే రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్ n plus 1. ఓకే, ఇది నాకు దేని వాల్యూ అండి bn వాల్యూ. bn ఈజ్ ఈక్వల్ టు 1 by n మైనస్ 1 to the power of n plus 1. మేడం ఇక్కడ ఆడ్ ఈవెన్ చెక్ చేయరా అంటే చూడండి అమ్మ, 1 తీసుకుంటే మైనస్ 1 స్క్వేర్ 1 వస్తుంది, 1 వస్తుంది. n ఈక్వల్ టు 2 తీసుకుంటే మైనస్ వస్తుంది. 3 తీసుకుంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది కరెక్టేనా మైనస్ 1 to the power of n plus 1 by n. ఓకే, నో నీడ్ టు చెక్, సిరీస్ సేమ్ వస్తుంది. ఎందుకని కింద n ఉంది కదా చూడండి అమ్మ, n ఈక్వల్ టు 1 తీసుకున్నా ఎంత వస్తుంది కావాలంటే మళ్ళీ చెక్ చేస్తా చూడండి. 1 తీసుకుంటే మైనస్ 1 స్క్వేర్ అంటే 1 by 1. n ఈక్వల్ టు 2 తీసుకుంటా, 2 plus 1 అంటే 3
3/2 ఈ విధంగా వస్తుంది. దీనికి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆడ్ ఈవెన్కి ఏమి జీరో అవ్వదు కాబట్టి కన్సిడర్ ద టోటల్ సిరీస్. ఇఫ్ యూ కన్సిడర్ ఈవెన్ ఆడ్ తీసుకున్నప్పుడు ఇట్లా జీరో ఇక్కడ వాల్యూ వచ్చింది అని అంటే తీసుకోవాలి. రెండింటికి వాల్యూ వస్తుంది కాబట్టి నో నీడ్ టు చెక్. అంటే నాకు ఏ నాట్ వచ్చి ఇక్కడ ఏ నాట్ తెలుసు, ఏఎన్ తెలుసు, బిఎన్ తెలుసు. వీటన్నింటిని నేను సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే ఏంటి మన 4-year జనరల్ సిరీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఓకే ఏంటిదండి, f(x) is equal to a0/2 summation n equal to 1 to infinite an cos n pi x by l plus bn sin n pi x by l. అవునా, ఇదే కదా. a0 అంటే ఎంత తెలుసు నాకు, π/2. π/2/2 అంటే π/4 వస్తుంది ప్లస్ సమ్మేషన్. ఇక్కడ చూడండి ఏఎన్లో నేను ఓన్లీ ఆడ్ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ యూ రైట్ n ఈక్వల్ టు 1 to infinite అంటే అన్నీ వస్తాయి ఈవెన్ ఆడ్, నో నీడ్ టు కన్సిడర్ ఈవెన్, ఓన్లీ ఆడే తీసుకోవాలి. అంటే నేను ఏమని తీసుకుంటున్నాను, సమ్మేషన్ n ఈజ్ ఆడ్, n ఈజ్ ఆడ్ అయినప్పుడు మాత్రమే తీసుకోండి, ఇన్ఫైనట్ అప్ టు. ఓకే ఏఎన్ అంటే ఎంత, -2/n² π ఇంటూ కాస్ n pi x, ఎల్ అంటే 1 కదా, ఈ విధంగా ప్లస్ సమ్మేషన్ని స్ప్లిట్ చేశాను, n ఈజ్ ఈక్వల్ టు 1 to infinite. దీనికి మాత్రం మొత్తం ఆడ్ వస్తాయి, ఈవెన్ వస్తాయి, నో నీడ్ టు చేంజ్. అంటే ఏంటిది 1/n - 1 to the power of n plus 1 into sin n pi x. ఓకే ఇంకా ఎలా రాస్తానంటే π/4, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఎన్కి మాత్రం మనం సిరీస్ రాస్తాం, పై కాన్స్టెంట్ కాబట్టి -2/π కామన్ తీసేస్తే సమ్మేషన్ n ఈజ్ ఆడ్ టు ఇన్ఫైనైట్ ఏంటిది కాస్ n pi x. రాయమంటే ఒక్కొక్కసారి డెడ్యూస్ దట్ ఫైండ్ దట్ సిరీస్ అన్నప్పుడు మీరు n ఈక్వల్ టు 1 to సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సిరీస్ వస్తుంది, ఆ సిరీస్ ఈక్వల్ టు ద గివెన్ సిరీస్ అని చూపించండి అంతే. ఓకే n ఈక్వల్ టు 1 to infinite, n లోపటే ఉంచండి, పై ఏం లేదు కదా, ఇది -1 to the power of n plus 1 ఎంత అవుతుంది, -1 to the power of n plus 1/n sin n pi x. This is my required Fourier series for the given this function. అర్థమైంది కదండి, చాలా క్లియర్గా చెప్పాను. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. దీని ముందున్నటువంటి వీడియోలు అన్నీ చూసినాక ఇది చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం పార్సిబుల్స్ ఐడెంటిటీ థియరమ్ ప్రూఫ్ చూద్దాం. ఆల్ ది బెస్ట్ బెటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.